నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో గత 2 సంవత్సరాల నుంచి మనం ఎక్కువగా వింటున్న పేరు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి డెహ్రాడూన్లో ఉంది, మనందరికీ తెలుసు. అండ్ లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన ఎంక్వైరీస్ చూసుకుంటే కనుక మేడం లిమిటెడ్ సీట్సే ఉన్నాయి, మీరేమన్నా సీట్స్ ఇప్పించగలరా అని చెప్పి మనకు ఎంక్వైరీస్ వస్తున్నాయి. అంటే ఎందుకు లిమిటెడ్ సీట్స్ తీసుకుంటున్నారు? అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఆ డౌట్స్ అన్నీ ఈరోజు నేను మీకు క్లారిఫై చేస్తాను. సో మనతో మాట్లాడడానికి సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడిద్దాం. హలో ఇంతియాజ్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఉత్తరాంచల్ యూనివర్సిటీలో 500 కంటే ఎక్కువ అడ్మిషన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే మన స్టూడెంట్స్ కూడా ఎందుకు అక్కడ అంతా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటే, మన తెలుగు పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. అండ్ అలాగే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకు లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నారు? సో మెయిన్గా ఏంటంటే మేడం, క్వాలిటీ అండ్ మళ్ళీ క్వాంటిటీ కంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ మేడం, డెఫినెట్గా. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమే ఉంది, ఈ రూమ్లో మ్యాక్సిమం ఎంతమందిని అకామిడేట్ చేసుకోగలుగుతాం? ఒక 100 మెంబర్స్, మ్యాక్సిమం 100 కష్టంగా. ప్రాపర్గా అయితే ఒక 15-20 మెంబర్స్. ఓకే, ఇండస్ట్రియల్ నీడ్ కూడా ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి మేడం. ఓకే, అంటే దగ్గర ఇప్పుడు బీటెక్లో వచ్చేసి మనం ఓవరాల్ కెపాసిటీ వచ్చేసి 1200 సీట్స్ మేడం. ఓకే, ఆ 1200కి అయితే ఇండస్ట్రియల్ టైప్స్ చేపించగలుగుతాం, ఇంటర్న్షిప్స్ ఇప్పించగలుగుతాం, కొలాబరేషన్స్ చేపించగలుగుతాం, ల్యాబ్ వర్క్స్ చేపించగలుగుతాము. సో ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ సెల్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళని మానిటర్ చేసుకుంటుంది. ఓకే, సో మనం తీసుకుపోయి 6000 సీట్స్ 7000 సీట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? స్టూడెంట్స్ ఎఫెక్ట్. సో అక్కడ క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది కానీ క్వాలిటీ మ్యాటర్ కాదు. సో మేము ఏంటంటే ఫస్ట్ నుంచి మా గేల్ ఏంటంటే ఎంత అడ్మిషన్స్ తీసుకున్నామా, ఎంతమందిని ఇంటేక్ తీసుకున్నామా అనేది పాయింట్ కాదు మేడం. ఎంతమందికి బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చామా, బెటర్ ఇండస్ట్రియల్ టైప్స్ ఇచ్చామా, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ బాగున్నాయా లేవా, ఇంటర్న్షిప్స్ ఎంత ఇస్తున్నాము, ఓకే, జాబ్స్ అవుట్పుట్ ఎంత ఇస్తున్నాం అనేది. ఓకే, యాజ్ ఎ రిజల్టే మీరు ఎన్నో యూనివర్సిటీస్ ఉంటాయి, మన యూనివర్సిటీస్ ఉంటాయి. యూనివర్సిటీ వర్చువల్గా మీరు ఆ యూనివర్సిటీ సైట్స్లో చూడండి. ఓకే, మనకు వాళ్ళకు మేజర్గా ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్లేస్మెంట్. మన స్టూడెంట్ ప్రతి 10 మెంబర్స్లో 9 మెంబర్స్ 8 మెంబర్స్ పక్కా పోతారు ప్లేస్మెంట్స్లో. ఓకే, వేరే వాటిలో చూడండి మీరు, అంటే ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే అది మేడం. ఓకే, క్వాంటిటీ కంటే మేము ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి మా స్టాండ్ ఏంటంటే క్వాలిటీ మ్యాటర్స్. సో అందుకనే మనం ఈ స్టేట్స్ నుంచి ఇంతమందినే తీసుకోవాలని చెప్పేసి లిమిటెడ్ సీట్స్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. ఓకే, అది మేడం మెయిన్. ఓకే, అండ్ అలాగే ఇందాక మీరు ప్లేస్మెంట్స్ గురించి చెప్తున్నారు. సో అంటే ఏ కంపెనీస్తో ప్లేస్మెంట్స్ విషయంలో టైఅప్ అవుతున్నారు అండ్ వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా పేరెంట్స్ దీని గురించి కూడా ఆలోచిస్తారు. గూగుల్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, డిలైట్,
ఏ టు జెడ్ మేడం, ఎంఎన్సీ కంపెనీస్, వరల్డ్ రేటెడ్ అన్ని కంపెనీస్లో మన స్టూడెంట్స్ అనేది ఉన్నారు మేడం. జర్మనీ యాపిల్ కంపెనీలో. సో ఓవరాల్గా దగ్గర 1500-2000 స్టూడెంట్సే అబ్రాడ్ రిలేటెడ్ కంపెనీస్లో చేస్తున్నారు, అంటే అబ్రాడ్లో చేస్తున్నారు, అంటే విత్ ఓవర్ 60 lakhs 70 lakhs ప్యాకేజ్లో. సో మనది ఆల్గా హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే 1.5 crores మేడం, 1.50 crores అనమాట. అది పక్కన పెట్టండి, అంటే ఒకరికో ఇద్దరికో వస్తుంది. తర్వాత 1.24 ఉంది, తర్వాత 98 lakhs ఉంది, తర్వాత 92 ఉంది, 78 ఉంది. ఓవరాల్గా 50 lakhs పైన ఉన్న స్టూడెంట్సే దగ్గర ఇప్పటికీ 25 members పైన ఉంటుంది మేడం. ఓకే, ఫర్గెట్ అబౌట్ సింగిల్ స్టూడెంట్, ఓన్లీ 50 lakhs పైన ఉన్న స్టూడెంట్స్ ఒక 25-30 members ఉంటారు. బట్ దట్స్ నాట్ ద కేస్ అనమాట. మాకేంటంటే ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఇంతమందికి మనం ప్లేస్మెంట్ ఇచ్చి పంపించాలి అనేదే మాకు పాయింట్ అనమాట. సో మేమేం చేస్తామంటే యావరేజ్గా ఎంతమందికి మనం ప్లేస్మెంట్ ఇచ్చామనేది మనకు ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే మన స్టూడెంట్స్ యావరేజ్గా వచ్చేసి 8 to 10, 12 అరౌండ్ ల్యాక్స్ ప్యాకేజ్లో మంచి ఎంఎన్సీ కంపెనీస్ మేడం. అంటే ప్లేస్మెంట్ ఇవ్వడం అంటే ఏదో నామక వాసే, ఏదో చిన్న ఏమంటారు సేల్స్ రిలేటెడ్ దాంట్లో, టెలికాలింగ్ రిలేటెడ్ దాంట్లో, అట్లాంటి దాంట్లో కాదు మేడం. ఓకే, ఇట్స్ ప్రాపర్ టైఅప్ అనేది కంపెనీస్తో ఉంటుంది. ఆ కంపెనీస్ అనేది వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు, ఇంటర్న్షిప్ ఉంటుంది, తర్వాత ప్లేస్మెంట్ అనేది లాస్ట్ థింగ్. సో ఆటోమేటిక్గా ఉత్తరాంచల్ యూనివర్సిటీలో వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే స్టూడెంట్ ఎందుకు బాగా ప్లేస్ అవుతున్నాడు అనే పాయింట్ వస్తే, ఎందుకంటే ఇట్స్ అ కలెక్టివ్ థింగ్ ఆఫ్ 4 years మేడం. అంటే ఫ్యాకల్టీ ట్రైన్ చేయడం కానీ, తర్వాత ల్యాబ్స్ వర్క్ చేర్పించడం కానీ, డిపార్ట్మెంట్, తర్వాత రీసెర్చ్ సెల్ స్టూడెంట్లు ఏదైనా ఎక్స్ట్రా స్కిల్ ఉంటే వాళ్ళతో పేటెంట్ వర్క్స్ చేపించడం కానీ, సో తర్వాత ఇండస్ట్రియల్ టైఅప్ చేసినప్పుడు ఇండస్ట్రీస్తో వర్క్ చేయడం కానీ, ఆ ఇంటర్న్షిప్స్ చేయడం కానీ, సో ఇవన్నీ 4 yearsలో ఆటోమేటిక్గా జరిగినప్పుడు ప్లేస్మెంట్ అనేది ఈజీ థింగ్ మేడం. ఓకే, సో యాజ్ ఎ రిజల్టే మన స్టూడెంట్స్ చాలా మంది మంచి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ మేడం, నాట్ ఓన్లీ ఇండియా, గ్లోబల్లో కూడా మంచి టాప్ కంపెనీస్లో స్టూడెంట్ అనేవాళ్ళు మంచి ప్యాకేజెస్లో మేడం, ఏదేదో 2 lakhs 3 lakhs అట్లా కాకుండా అబోవ్ 8 lakhs 10 lakhs, యావరేజ్గా 8 lakhs 10 lakhs 16 lakhs 20 lakhs అట్లా డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ టాలెంట్ మేడం. సో ప్లేస్మెంట్స్ అనే దగ్గర మెయిన్గా ప్లస్ అవుతుంది అదే మేడం. చెప్పాను కదా మేడం, కంపెనీస్ కూడా మీకు అన్ని టాప్ కంపెనీస్ మేడం, గూగుల్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, అమెజాన్, డెలైట్, ఓకే, అసెంచర్. మీరు చూడండి మా యూనివర్సిటీ సైట్లో చూడండి మేడం. ఓకే, నేను ఇక్కడ కూర్చొచ్చి అంటే ఎవరెవరు జాయిన్ అయ్యారు అనేది మొత్తం ఆ సైట్లో ఉంటుందా? ఎవ్రీథింగ్ మేడం. ఇప్పటి వరకు ఏ కంపెనీలో ఏ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అనేది పక్కా మీకు A to Z తెలుస్తుంది మేడం. అదే మేడం, నేను ఏమంటున్నానంటే ప్రతి స్టూడెంట్కి నా సింపుల్ సజెషన్ ఏంటంటే, మీరు అంటే ఎవరో చెప్పడము యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఇట్లా ఉన్నాయి, మా యూనివర్సిటీలో ఇంత ప్యాకేజ్ ఉంది, నేను వచ్చి చెప్పాను, ఇంకొకరు వచ్చి ఇంకో యూనివర్సిటీ గురించి అది కాదు. మీకు యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీగా, ఎందుకంటే మీరు 4 years ఆఫ్ కెరియర్ అది. ఓకే, మీరు యూనివర్సిటీ సైట్కి వెళ్ళి నిజంగానే నేను చెప్పినది ఉందా లేదా, నిజంగా వేరే వాళ్ళు చెప్పింది ఉందా లేదా, యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది మీరు క్లారిటీగా ఒక ½ an hour ఇప్పుడున్న టెక్నికల్ స్కిల్కి, ఇప్పుడున్న మనకు అసెసిబిలిటీకి మీరు ఆటోమేటిక్గా మరి దాంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎంతమంది ప్లేస్ అయ్యారు ఏంటి అనేది. అంటే ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్. జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి, యూనివర్సిటీ గురించి కూడా కంప్లీట్గా తెలుసుకోవాలి అన్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదే మేడం, అంటే ప్రతి ఒక్కటి ఓపెన్గా ఉంచుతున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను అదే చెప్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క పేరెంట్కి ఒకటే చెప్తాను, 4 years ఆఫ్ కెరియర్. ఓకే, ఎందుకంటే చాలా మంది మార్కెట్లో చాలా రీజన్స్ చెప్తారు, మా దగ్గర ఇంత ప్యాకేజ్ ఉంది, మా దగ్గర ఇంత ప్లేస్మెంట్స్ ఉన్నాయని. సో ఇట్స్ అప్ టు యూ, నువ్వు డిసైడ్ అవ్వాలి. అంటే నువ్వు డిసైడ్ అవ్వాలనుకుంటే వేరే వాళ్ళ మాటలు సజెషన్స్ తీసుకోండి. బట్ ద థింగ్ ఈజ్ దట్ నువ్వు నీ దగ్గర ఫోన్ ఉంది, నీ దగ్గర నెట్ ఉంది, నువ్వు బెటర్గా యూజ్ చేసుకో. ఓకే, యూనివర్సిటీ సైట్స్లోకి వెళ్ళు, తెలుసుకో దాంట్లో నిజంగానే ప్లేస్మెంట్ అంటే ఏ కంపెనీలో ప్లేస్మెంట్ ఇస్తున్నారా లేదా, ఊరికి ఏదో ఏమంటారు మాటల్లో చెప్తున్నారా, లేకపోతే ఫిజికల్గా అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది నువ్వు చూసుకో అని చెప్పేసి నేను రెగ్యులర్గా అది నీట్గా చెప్తున్నాను అనేది. ఓకే అండి, నైస్. అండ్ అలాగే ఇప్పుడు మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ NAAC A+ అక్రిడేషన్ యూనివర్సిటీ. అంటే దీని గురించి కొంతమందికి నాలెడ్జ్ ఉంది, కొంతమందికి నాలెడ్జ్ లేదు. సో అసలు ఈ NAAC A+ అక్రిడేషన్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టూడెంట్ వచ్చేసి ఒకటి మైండ్లో వెరీ క్లారిటీగా ఒక పాయింట్ అయితే డిసైడ్ అండి మేడం. NAAC లేదా అంటే ఆ NAAC లేని యూనివర్సిటీని మీరు అవుట్ ఆఫ్ ఈక్వేషన్ పెట్టేసాను. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే NAAC అనేది చాలా ఇంపార్టెంట్ అసెట్. ఓకే, అంటే NAAC అనేది యూనివర్సిటీస్కి ఒక కిరీటం లెక్క. అవును, అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇస్తారు మేడం. ఓకే, NAAC గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. NAAC గ్రేడింగ్ లేకుంటే మాత్రం ఎక్కడ మెయిన్గా లాస్ వస్తుందంటే కంపెనీస్ రావు మేడం. మెయిన్గా కంపెనీస్ మీకు అంటే ఎంఎన్సీ కంపెనీస్ అయితే చాలా వరకు రావు, ఏదో B గ్రేడ్ కంపెనీస్, స్టార్టప్స్ అట్లా వస్తాయేమో కానీ. ప్లస్ ఇంకొకటి మీకు మెయిన్గా వచ్చేసి
అబ్రాడ్కి వెళ్ళినప్పుడు యూనివర్సిటీస్ కూడా NAC గ్రేడింగ్ ఉందా లేదా అనేది చూసుకొని MS అబ్రాడ్కి ఛాన్సెస్ అనేది ఇస్తారు మేడం. ఓకే. NAC గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. దాంట్లో NAC A+ అట్లాంటిది ఉందంటే మీకు ఇంకా లగ్జరీ అన్నట్టు. దట్ ఈస్ అసెట్ అన్నమాట. సో ఓన్లీ ఇండియాలో నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారం 5% యూనివర్సిటీస్కి మాత్రమే NAC A+ ఉంది మేడం. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి అనమాట. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీకి NAC A+ ఉంది. సో అది ఒక బెటర్ ఆప్షన్ మేడం. NAC అనేది ఉంటే మాత్రమే మీరైతే ఫస్ట్ చూస్ చేసుకోండి. దాంట్లో A+ ఉందా, ఏ ఉందా అది పక్కన పెట్టండి. NAC గ్రేడింగ్ ఉందా లేదా అనేది ఫస్ట్ మ్యాండేటరీ మేడం. NAC గ్రేడింగ్ కానీ UGC అప్రూవల్ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రూవల్ కానీ ఇవన్నీ చూసుకోండి. ఓకే, ఇవన్నీ మీకు వర్చువల్గా వాళ్ళ సైట్స్లో క్లారిటీగా ఉంటుంది మేడం. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు కోర్స్ బయట యూనివర్సిటీలు చాలా ఉన్నాయి, బట్ మన తెలుగు స్టేట్స్ పిల్లలు అక్కడ నుంచి ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అంతగా ఇష్టపడడానికి, చూస్ చేసుకోవడానికి, రావడానికి అంత ఇష్టపడడానికి రీజన్ ఏంటి? ఎస్ మేడం, ఇది పేరెంట్స్ నాకు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ మేడం. ఓకే, అంటే సార్ మేము ఎందుకు ఈ ఏరియాకి వెళ్ళకూడదు, మా అబ్బాయిని ఇప్పుడు ఇన్ని రోజులు హైదరాబాద్లో జాయిన్ చేసాం, ఎక్కడో పలానా ఏరియాలో, పలానా కర్నూలులో, పలానా కడపలో, పలానా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు మనం పలానా వైజాగ్లో, పలానా హైదరాబాద్లో జాయిన్ చేసాము. సో ఏంటి అడిగేదంటే పిల్లలు ఎక్కువ ఎందుకు ఈ ఏరియాస్కి పంపించకూడదని చెప్పేసి. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు స్టూడెంట్ ఎవరైనా కానీ MS చేయడానికి ఎక్కడికి వెళ్తాడు మేడం? పాకిస్తాన్కి వెళ్తాడా, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తాడా, నేపాల్కి వెళ్తాడా? ఎందుకు వెళ్ళాడు? బికాస్ మనతో కంపేర్ చేసుకుంటే అవి అనేది బ్యాక్వర్డ్ కంట్రీస్, మనకంటే అప్గ్రేడెడ్ కంట్రీస్కి వెళ్ళాలి. అవునా కదా? నేను కూడా స్టూడెంట్ క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు ఇంజనీరింగ్ వెళ్ళేటప్పుడు మీకున్న స్టేట్ కంటే బెటర్ ప్లేస్కి వెళ్ళండి. వై డెహ్రాడూన్ అంటే డెహ్రాడూన్లో మీకు మెయిన్గా ఎడ్యుకేషన్ హబ్, అది ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. మీకు సివిల్స్ కావాలంటే మీరు ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మీకు ప్రిపరేషన్ అనేది అందుతుంది. మీరు IAS IPS ట్రైనింగ్ సెంటర్స్ అక్కడే ఉన్నాయి. అంటే మీకు జిల్లాకు వచ్చే ప్రతి కలెక్టర్ కానీ, జిల్లాకు వచ్చే ప్రతి SP కానీ ట్రైన్ అవ్వాల్సింది అక్కడే. ఆబ్వియస్గా మీ ఎడ్యుకేషన్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది. సో హైదరాబాద్కి మ్యాక్సిమం ఎవరు వస్తారు మేడం? కొంచెం హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ IT రిలేటెడ్ వాళ్ళు వస్తారు. ఓకే, సో సేమ్ వైజ్గా మేడం ఎడ్యుకేషన్కి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది డెహ్రాడూన్ మేడం. చాలా మంది అంటే డెహ్రాడూన్లో ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే అండ్ యూనిక్ పాయింట్ ఏంటంటే మీకు స్టూడెంట్స్ ఫ్రమ్ ఓవరాల్ కంట్రీ అండ్ అబ్రాడ్ నుంచి వస్తారు మేడం. ఒకటే ఏరియా నుంచి ఉండరు అన్నమాట, డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది డెహ్రాడూన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, మంచి కంపెనీస్ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఇస్తాయి మేడం అక్కడ. సో ఆటోమేటిక్గా ఇంకోటి ఏంటంటే 4-5 లాంగ్వేజ్ స్టూడెంట్ ఈజీగా నేర్చుకుంటాడు, అదొక ప్లస్ అవుతుంది మేడం. సో నా ఒపీనియన్లో డెహ్రాడూన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసుకుని అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మేడం. ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది పక్కన పెడితే మీకు డెహ్రాడూన్ అనేది ఈజ్ ఇట్ సెల్ఫ్ అంటే మీకు ఆటోమేటిక్గా మీకు మోటివేషన్ అవుతారు మేడం డెఫినెట్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లోనే వెళ్ళాలి, ఇంజనీరింగ్లోనే కాదు మేడం, డిఫరెంట్ ఆస్పెక్ట్లో సివిల్స్లో ప్రిపేర్ అవ్వచ్చు. అక్కడ IAS IPSకి సివిల్స్లో ప్రిపేర్ అయ్యారనుకోండి, అదనే కాదు మీరు లోకల్లో గ్రూప్ జాబ్స్ కొట్టవచ్చు, బ్యాంక్ రిలేటెడ్ జాబ్స్ కొట్టవచ్చు. సో ఇవన్నీ అసెట్స్ అవుతాయి మేడం. అవును, ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మీ యూనివర్సిటీకి సంబంధించి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ వీడియోస్ అయితే ఉన్నాయి ఎలా ఉంది ఏంటి అని, కానీ మనం చూసేదానికంటే మనం దగ్గరికి వెళ్ళి చూడడం వేరు. అలా పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ తీసుకెళ్ళి చూపిస్తారా యూనివర్సిటీ? డెఫినెట్గా మేడం, మేము ఏంటంటే ఫిజికల్గా నేను ఇక్కడ కూర్చొని ఎంతైనా చెప్పొచ్చు, నా యూనివర్సిటీ కాబట్టి ఇట్స్ అప్ టు యూ. మీకు అంటే మీకు కూడా ఒక నాలెడ్జ్ ఒక 30% 40% మేము చెప్పడం వల్ల యూనివర్సిటీ గురించి తెలిసి ఉండొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ దట్ మేము స్టూడెంట్కి పేరెంట్కి క్లారిటీగా చెప్తున్నాం. ఓకే, మీరు మా యూనివర్సిటీకి రండి, విజిటింగ్ మేమే అరేంజ్ చేస్తాం, మొత్తం క్లారిటీగా యూనివర్సిటీ చూపిస్తాం. యూనివర్సిటీ అంటే ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి పెద్ద బిల్డింగ్లు చూపించి అడ్మిషన్ చూపించాం మేడం. ఓకే, మరి మీరు ఆటోమేటిక్గా మా యూనివర్సిటీ బిల్డింగ్స్ చూసేస్తేనే సగం డిసైడ్ అయిపోతారు 80-90% అబ్బా బాగుంది అని చెప్పేసి. బట్ దట్స్ నాట్ ద కేస్ అనమాట. మేము ఏంటంటే స్టూడెంట్ని విజిటింగ్కి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఏంటి టీచ్ చేస్తారు, ఫ్యాకల్టీ ఎవరు ఉంటారు, ఏ కంపెనీస్ ప్లేస్మెంట్స్కి వస్తాయి, ప్లేస్మెంట్ సెల్ ఎలా ఉంటుంది, రీసెర్చ్ సెల్ ఎలా ఉంటుంది, ఓకే, అకామిడేషన్స్ ఎట్లా ఉన్నాయి, యూనివర్సిటీ రిలేటెడ్ హాస్టల్స్లోనే ఉన్నాయా లేకపోతే బయట హాస్టల్స్లో ఇస్తున్నారా, ఫుడ్ ఎలా ఉంది, ఓకే, సెక్యూరిటీ ఎలా ఉంది, ఇక్కడ ర్యాగింగ్ ఎట్లా ఉంది, మీరు స్టూడెంట్స్తో కూడా మాట్లాడవచ్చు అక్కడ ఓపెన్గా. ఓకే, ఎట్లా ఉంది అనేది స్టూడెంట్సే మీకు చెప్తారు. సో విజిటింగ్ అనేది మేము అందుకనే డెఫినెట్గా పెడతాం మేడం. మా యూనివర్సిటీ కాదు, మీకు వేరే యూనివర్సిటీస్ కూడా విజిటింగ్ వెళ్ళండి. విజిటింగ్ వెళ్ళినప్పుడు మీకు వర్చువల్గా తెలుస్తుంది రియాలిటీ ఎంత ఉంది, చెప్పినది ఎంత ఉంది అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా మీరు చూసినప్పుడు తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రా ఒక ప్లస్ అనిపిస్తుంది. ఓకే, నేను జాయిన్ అవ్వడానికి నేను నా
ఏమంటారు నా స్టూడెంట్స్ని కానీ మన చిల్డ్రన్ని కానీ జాయిన్ చేసుకోవచ్చు, ఓకే ఫైన్ సెక్యూర్గానే ఉండొచ్చు అని చెప్పేసి మీకు కూడా ఒక ధీమా వస్తుంది. సో నేను ప్రతి పేరెంట్కి ఒకటే చెప్తాను, డెఫినెట్లీ యూనివర్సిటీ విజిటింగ్ అనేది పక్కా వెళ్ళండి. ఓకే. సో స్టూడెంట్కి యూనివర్సిటీ గురించి ఎంత తెలిసినా, ఫ్యాకల్టీ ఎంత బాగున్నా, ఫెసిలిటీస్ ఎంత బాగున్నా కూడా జాయిన్ అవ్వడానికి ఒక చిన్న భయం ఉంటుంది, కాలేజ్లో ఏమన్నా ర్యాగింగ్ ఉంటుందా అని చెప్పి. సో ర్యాగింగ్ ఏమన్నా ఉందా కాలేజ్? మేడం నేను అంటే రీసెంట్గా ఐ మీన్ 4-5 ఇయర్స్ నుంచి ర్యాగింగ్ అనేది 90%, 95% ఏ యూనివర్సిటీస్లో లేవు. టు బి వెరీ హానెస్ట్, ఏ యూనివర్సిటీస్లో కూడా ఉండట్లేదు. ఏదైనా ఎంబీబీఎస్ కాలేజెస్లో అప్పుడప్పుడు కొన్ని కేసెస్ వస్తాయేమో కానీ యూనివర్సిటీ లెవెల్లో మీకు ఏ యూనివర్సిటీ అయినా కానీ, మన యూనివర్సిటీ కాదు అన్ని యూనివర్సిటీస్ ర్యాగింగ్కి ఒక డిసిప్లిన్ కమ్యూనిటీ మెయింటైన్ చేసుకుంటారు. సో అది పెద్ద ఇష్యూ కాదు మేడం, ఎక్కడ కూడా ఇష్యూ కాదు అది. ర్యాగింగ్ అనేది ఓకే 10 ఇయర్స్ 15 ఇయర్స్ ముందర ఉండేది, కానీ ఇప్పుడున్న మనకు డిజిటల్ అసెసిబిలిటీకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఇట్ కాంట్ బి హిడెన్ అన్నమాట. సో మీరు ఎట్లా అడిగారు కాబట్టి మన యూనివర్సిటీలో కూడా ఒక డిసిప్లిన్ సెల్ ఉంటుంది మేడం, మెంటర్స్ ఉంటారు. ఆటోమేటిక్గా ఇట్లాంటిది ఏదైనా ఇష్యూస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఆ స్టూడెంట్ టర్మినేట్ చేయడం కానీ, సస్పెండ్ చేయడం కానీ, వాళ్ళ పేరెంట్స్తో వచ్చి మాట్లాడి కౌన్సిలింగ్ చేయించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి మేడం. నో డిస్క్రిమినేషన్ మేడం, డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. ఓకే, అది డెఫినెట్గా మేడం. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి ఎటువంటి కోర్సెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇలా అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఏమి వింటున్నామంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఒకటి ఎక్కువ పిల్లలు చూస్ చేసుకుంటున్నారని వింటున్నాం. సో దీని త్రూ కెరియర్ ఎలా ఉంటుంది చెప్తారా? మేడం యాక్చువల్లీ మన సైడ్ ఎక్కువ ఏంటంటే 90%, 95% వచ్చేసి బీటెక్ సిఎస్సిలోనే వెళ్తారు మేడం. అవును. బికాస్ ఐటీ సైడ్ ఎక్కువ ఎక్స్పోజర్ అవ్వచ్చు అని చెప్పేసి. అదర్ దెన్ దిస్, ఇప్పుడున్న వాటిలో అంటే డిఫరెంట్ గవర్నమెంట్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది స్పేస్ పైన మేడం. ఓకే, స్పేస్ పైన. దీంట్లో బెస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బాగుంటుంది మేడం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా ఉంది, ఏరోనాటికల్ కూడా ఉంది మేడం. బట్ ఏరోనాటికల్కి ఏరోస్పేస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఏరోనాటికల్ అనేది ఎయిర్ క్రాఫ్ట్స్ పైన వర్క్ చేస్తుంది అనమాట. అంటే విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ మాత్రమే, అంటే ప్లేన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ. బట్ ఇది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మీకు షిప్స్ పైన, అంటే ఎయిర్ షిప్స్ పైన దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే శాటిలైట్స్ కానీ, సో వాటిపైన ఎక్కువ స్పేస్ రిలేటెడ్ షిప్స్ పైన కానీ దానిపైన ఫోకస్ చేస్తుంది. మీకు కంపారిటివ్లీ ఏరోస్పేస్లో ఎందుకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే డిమాండ్ ఉంది మేడం. అంటే గవర్నమెంట్స్ కూడా చాలా వరకు దానిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా మీకు చెప్పాలంటే మన ఎలాన్ మస్క్ ఉన్నారు కదా, స్పేస్ ఎక్స్ అని చెప్పేసి. సో ఆయన చాలా వరకు 90% ఆఫ్ మొత్తం ఏదైతే ఉందో దానిపైన ఇన్వెస్ట్ చేశారు. సో ఫ్యూచర్ పరంగా కూడా ఏరోస్పేస్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం. అంటే దాంట్లోనే కాదు, ఇస్రోలో, డిఆర్డిఓలో సైంటిస్ట్గా చేయొచ్చు, ఆస్ట్రోనాట్గా చేయొచ్చు, ఇంజనీర్స్గా చేయొచ్చు, స్పేస్ ఇంజనీర్స్గా చేయొచ్చు, తర్వాత డిజైన్ ఇంజనీర్స్గా చేయొచ్చు. మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది మేడం. ఓకే. ఇప్పుడు నీకు సిఎస్సిలో ఒక 100 జాబ్స్ ఉంటే ఒక 1000 మెంబర్స్ అప్లై చేసుకుంటారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. ఏరోస్పేస్లో అట్లా ఉండదు మేడం. 100 మెంబర్స్ అంటే మాక్సిమం 150-200 మెంబర్స్. 100 జాబ్స్ వచ్చినాయంటే 200-250. అంటే మీకు స్కేల్ అనేది ఈజీ అవుతుంది, జాబ్ ఈజీగా కూడా తెచ్చుకోవచ్చు. సో అది ఒక బెనిఫిట్ అవుతుంది మేడం. మన పాయింట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వస్తే మీకు ఏరోస్పేసింగ్ ఇస్రో చైర్మన్ మన యూనివర్సిటీకి విజిటింగ్ వచ్చాడు మేడం, చూసాడు, చాలా బాగుంది, ఫెసిలిటీస్ అవన్నీ బాగున్నాయని చెప్పారు. సో ఏంటంటే మేము టైఅప్స్ అనేవి బాగా పెడతాం మేడం. ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది నేను క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పేది కాదు. ఆ షిప్స్ కావాలి, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి, స్పేస్ క్రాఫ్ట్స్ కావాలి, ఆ రిలేటెడ్ ఏంటంటే మా దగ్గర ఎంత అవైలబిలిటీలో ఉందో మా యూనివర్సిటీలోనే మీరు వచ్చారనుకోండి, మా ఫ్రంట్ ఫేస్లో వచ్చేసి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. డిజైనింగ్ అంతా మొత్తం ఎట్లా ఉంటుంది, ఎట్లా వర్క్ అవుతుంది, ఎంత స్పీడ్ కావాలి, ఎంత రన్వే కావాలి, ఇవన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బియాండ్ దట్ మన స్టూడెంట్కి ఇంకా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ రావాలంటే ఎయిర్పోర్ట్స్ తీసుకువెళ్ళడం కానీ, సో కొన్ని ఏరియాస్ తీసుకెళ్ళి ఆ ఇండస్ట్రియల్ ఏమంటారు ఆ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్కి తెప్పిస్తాం మేడం. దాని ఆటోమేటిక్గా స్టూడెంట్కి ఒక నాలెడ్జ్ వస్తుంది. ఓకే ఫైన్, ఏరోస్పేస్ అంటే ఏరోనాటికల్ అంటే ఇట్లా ఉంటుంది, మనం ఈ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి అని చెప్పేసి. సో అక్కడ స్టూడెంట్ అనేది బెనిఫిట్ అవుతాడు మేడం. ప్లేస్మెంట్ కూడా ఈజీగా అవుతుంది. డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళడానికి కూడా తనకి ఈజీగా ఉంటుంది మేడం. ఓకే. అండ్ వీళ్ళకి సాలరీస్ ఎలా ఉంటాయండి? సో మేడం ఈజీగా మీకు 60,000-70,000 నుంచి మీకు 2 lakhs 3 lakhs ఈజీగా ఉంటుంది మేడం. ఓకే, మీకు నార్మల్ కంపెనీస్ అయినా కానీ 30,000-40,000. అంటే ఇప్పుడే ఇంకా మీరు ఈ ఇయర్లో జాయిన్ అయినా కానీ 2029కి 1 lakh 1.5 lakh పైనే ఉంటాయి మేడం. ఎందుకంటే ఇండస్ట్రీ డిమాండింగ్ మేడం. శాటిలైట్ రిలేటెడ్గా, ఏరోస్పేస్ రిలేటెడ్గా కంపెనీస్ అండ్ ప్లస్ గవర్నమెంట్స్ కూడా ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో రిక్వైర్మెంట్ అనేది ఉంది మేడం. వెరీ గుడ్ ఆపర్చునిటీ. స్టూడెంట్కి మంచి యూనివర్సిటీ ఉంది అన్నప్పుడు ఏరోస్పేస్లో తన లైఫ్ అనేది తను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఇటు
బీటెక్ సైడ్ వెళ్ళాలా లేకపోతే అదర్ ఇంకేదైనా కోర్స్ తీసుకోవాలా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళని మీరు గైడ్ చేసి వాళ్ళని ఒక ప్రాపర్ వేలో పంపించగలరా? గైడెన్స్ అనేది మేడం ఆటోమేటిక్గా స్టూడెంట్ ఏంటంటే 12 తర్వాత అంటే లైక్ ఇంటర్ తర్వాత వాడి మైండ్లో ఎట్లా ఉంటుందంటే 16-15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 17 ఆఫ్ ఇయర్స్ వాడికి ఏం తెలియదు. వాడు ఏమనుకుంటాడు, ఒక హీరోని చూసి హీరోలా అవుదాం అనుకుంటాడు. ఓకే, వాడి మైండ్ సెట్ అట్లా ఉంటుంది. వాడికి ఎవరన్నా ఏమంటే అట్మాస్ఫియర్ మన లోకల్లో ఉన్న వాళ్ళు రే మనకు పలానా హోటల్ మేనేజ్మెంట్ బాగుందంట అంటే ఒక 2-3 వీడియోస్ యూట్యూబ్లో చూస్తాడు, మనం హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటాడు. ఇంకొకటి ఏమంటాడు, ఆర్మీలో జాయిన్ అవుదాం రా అంటాడు. వాడికి ఎందుకంటే వాడి మైండ్ తెలియదు. సో నేనేమంటున్నానంటే ఇట్లాంటి ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ కూర్చొని అసలు తనకి ఏది ఇష్టము అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత ఏ యూనివర్సిటీ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి అనేది డిసైడ్ అయితే బాగుంటుంది మేడం. ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఇండస్ట్రియల్లో నీడ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం. ఓకే, ఏంటంటే బీటెక్లో కొంచెం సిఎస్సిలో ఎక్కువ ఉన్నాయి మేడం, అంతే, అందుకంటే ఏం లేదు. కానీ బట్ అల్టిమేట్లీ స్టూడెంట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. వాడి నాలెడ్జ్ ఎట్లా ఉంది, వాడికి ఎక్కువ ఏ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనే దానిపైన స్టూడెంట్ని మనం మోల్డ్ చేసుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది మేడం. అది నా పర్సనల్ ఒపీనియన్. అదే మేము చెప్తాం మేడం, స్టూడెంట్ వచ్చినప్పుడు నేను ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి చెప్తాము, నీకు ఇండస్ట్రియల్ నీడ్ ఎంత ఉంది, ఓకే, సో దాన్ని బట్టి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్ని ఆస్పెక్ట్స్లో చెప్తాము. తర్వాత తనకి ఇష్టం వచ్చిన దాంట్లోనే తను సెలెక్ట్ చేసుకునేటట్టు చూస్తాం మేడం. సో మా పర్సనల్గా మేము చెప్పి దీంట్లోనే ఉండని ఎప్పుడు చెప్పాము అనమాట. స్టూడెంట్ ప్రిఫరెన్స్ ఈజ్ అల్టిమేట్ థింగ్ అనమాట. ఎందుకంటే తనకి ఇష్టం వచ్చిన దాంట్లో జాయిన్ అయితేనే తను 4 ఇయర్స్ టైం స్పెండ్ చేయగలుగుతాడు. లేకపోతే ఇష్టం లేకుండా జాయిన్ అవుతే తను టైం కూడా పెట్టలేడు, ఇంట్రెస్ట్ కూడా చూపించలేడు. ఇంతియాజ్ గారు, ఇప్పుడు ఈ సిఎస్సి కోర్స్ అనేది ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ అండ్ అలాగే ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ కూడా అందులో ఉంటుంది. అంటే జాయిన్ అయిన వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అది మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీ యూనివర్సిటీ నుంచి? మేడం నేను లిమిటెడ్ సీట్స్ తీసుకుంటున్నాను మేడం. ఓకే, ఏదో లెక్క సిఎస్సిలో బల్క్ సీట్స్ తీసుకోవాలని కాదు మేడం. మా దగ్గర ఓన్లీ మొత్తం సిఎస్సిలో 1200 సీట్స్. దాంట్లో మళ్ళీ సిఎస్సిలో స్పెషలైజేషన్స్ ఉంటాయి మేడం. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి, క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి, డేటా సైన్స్ అని చెప్పేసి, సైబర్ సెక్యూరిటీ అని చెప్పేసి, సో డిఫరెంట్గా ఉంటాయి మేడం. వాటిపైన ఏంటంటే కొంచెం ఇంటర్న్షిప్స్ ఇప్పించేసి ఇండస్ట్రియల్ టైప్ చేయించి, సో ఆ పరంగా తీసుకోవడం వెళ్ళడం వల్లనే స్టూడెంట్కి అనేది కోర్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ ఈజీగా కంప్లీట్ చేయగలుగుతున్నాడు, ప్లేస్మెంట్ అనేది ఈజీగా వెళ్తున్నాడు. సో మెయిన్గా ఏంటంటే అందుకనే మేడం సిఎస్సి తీసుకున్నప్పుడు డెఫినెట్గా స్టూడెంట్కి అనేది ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఆ ఫ్యాకల్టీ అనేది మన వాళ్ళ ఐఐటీస్, ఎన్ఐటీస్, డిఫరెంట్ అబ్రాడ్ నుంచి కూడా ఉన్న ఫ్యాకల్టీ కూడా మన యూనివర్సిటీలో ఉన్నారు మేడం. అది చాలా ప్లస్ అవుతుంది స్టూడెంట్. ఓకే, డిఫరెంట్ కంట్రీస్లో అంటే ఎంఎస్ చేసి పిహెచ్డి చేసిన ప్రొఫెసర్స్ ఉంటారు కదా, మన యూనివర్సిటీస్లో లెక్చరర్స్గా చేయడము, ప్రొఫెసర్స్గా చేయడము, సో అది అనేది స్టూడెంట్కి చాలా అసెట్ అవుతుంది మేడం. సో అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఏదో తొందరగా సిఎస్సి తీసుకున్నారా అని కాదు మేడం. ఓకే, సిఎస్సిలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, ప్రాపర్ ల్యాబ్స్ ఉంటాయి, ఆ రిలేటెడ్గానే వర్క్ అనేది జరుగుతుంది, ఆ రిలేటెడ్గానే లాస్ట్కి ప్లేస్మెంట్ అనేది వస్తుంది మేడం. డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు మనం చాలా యూనివర్సిటీస్లో చూస్తామండి, ప్లేస్మెంట్స్ అనేది మంచి పర్సెంటేజ్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి. అంటే కొంచెం యావరేజ్గా చదివే వాళ్ళకి ప్లేస్మెంట్స్ కొంచెం కష్టం అని చెప్పేస్తారు. అలా ఏమన్నా ఉందా యూనివర్సిటీలో? ఫర్ మీ అండ్ మేడం, నేను ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఒకటే మేడం. ఒక యూనివర్సిటీకి స్టూడెంట్ వస్తే తన స్టూడెంట్ అంతే. తను మంచి చదువుతున్నాడా, చెడ్డగా చదువుతున్నాడా, అసలు చదవలేకుంటున్నాడా అంటే ద పర్పస్ ఏంటి? మీరు యూనివర్సిటీలో తీసుకుంటుంది మీరు మోల్డ్ చేయడానికే కదా, మీరు ట్రైన్ చేయడానికే కదా, మీరు షైన్ చేయడానికే కదా. ఓకే, సో డెఫినెట్గా మీరు ఆటోమేటిక్గా మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు 50% 60% క్రైటీరియాలో వాళ్ళని అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఓకే, కొంతమంది యావరేజ్ ఉంటారు, కొంతమంది బిలో యావరేజ్ ఉంటారు. మీరు సబ్జెక్ట్ వాళ్ళకి అసెసిబిలిటీ చెప్పాలి అనమాట. నేను చెప్తున్నాను, ఓకే, డెఫినెట్లీ హైయెస్ట్ ప్యాకేజ్ 1.5 అట్లాంటివి ఉంటాయి. అవి ఓకే, అవి యావరేజ్ స్టూడెంట్స్ కన్సిడరేషన్ లేవు. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ దట్ ఓవరాల్గా అందరినీ యావరేజ్గా తీసుకున్నప్పుడు స్టూడెంట్కి మేము మ్యాండేటరీగా చెప్పేది ఒకటి, నీ దగ్గర ఎంతవరకు సబ్జెక్ట్ జాయిన్ అయ్యేటప్పుడు నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది, నువ్వు ఎంత చదువుకోగలుగుతావు, నీ దగ్గర ఎంత ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, ఇవన్నీ కాదు మేడం. మేము ఫస్ట్ థింగ్ వచ్చేసి చెప్పేది ఏంటంటే 75% అటెండెన్స్ మ్యాండేటరీగా పెట్టుకోండి అని చెప్పేసి. ఎందుకు మ్యాండేటరీగా 75% అటెండెన్స్ పెట్టుకోమంటామంటే క్లాస్కి వచ్చినప్పుడు వాడికి ఆటోమేటిక్గా స్టెప్ వైజ్గా అర్థమవుతుంది. తను అనుకున్నది ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏదో బట్టి విధానం ఒక రోజులో అయిపోగొట్టవచ్చు అనేది ఆ కాన్సెప్ట్ 1-2 మంత్స్లో తనకు అర్థమవుతుంది. కాదు, మన స్టెప్ ప్రొసీజర్. ఓకే, ఇట్లా ఫస్ట్ క్లాసెస్ అవుతాయి, తర్వాత ల్యాబ్స్ ఉంటాయి, తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్న్షిప్స్ ఉంటాయి, తర్వాత ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉంటాయి. ఇట్లా ఈ ప్రాసెస్లో స్టూడెంట్
ఆటోమేటిక్గా షైన్ అవుతాడు మేడం. సో మన దగ్గర ఏం లేదు, మన అట్లా ఏమి ఉండదు అనమాట. అంటే వేరే యూనివర్సిటీస్లో నాకు తెలియదు కానీ మన యూనివర్సిటీస్లో ఇట్లా డల్లరు, ఇట్లా ఏమంటారు టాపరు, ఈ డిస్క్రిమినేషన్ అనేది ఏమి ఉండదు మేడం. అందరినీ ఒకటేలా ట్రీట్ చేస్తాము. అందరినీ ఐ మీన్ లైక్ మేము ఏంటంటే మా ప్రైమరీ గోల్ అంటే అందరినీ ప్లేస్మెంట్ ఇవ్వాలి మ్యాక్సిమము. ఓకే, రీసెర్చ్లో కొంతమందిని పెట్టాలి. యాజ్ ఏ రిజల్టే మేడం మన స్టూడెంట్స్ వచ్చేసి చెప్తున్నాను కదా, జర్మనీ, నెదర్లాండ్స్, యూఎస్, కెనడా, డిఫరెంట్ కంట్రీస్లో టాప్ కంపెనీస్ మేడం. అంటే చిన్న చిన్న కంపెనీస్ ఏం కాదు మేడం, గూగుల్ కానీ యాపిల్ కానీ ఇట్లాంటి టాప్ కంపెనీస్లో 50-60 lakhs డ్రా చేస్తున్నారు అనమాట పర్ ఇయర్. సో అదొక్కటే కాదు మేడం, ఇంకోటి ఏంటంటే మన స్టూడెంట్స్ చూడండి డిఫరెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో, నేవీలో, స్పేస్లో, ఇస్రోలో, సో డిఫరెంట్ దాంట్లో డిఆర్డిఓలో, డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్లో స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. సో ఎందుకంటే మేము ఓవరాల్ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో తనని డెవలప్ చేస్తామన్నమాట. నాట్ ఓన్లీ ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ మీదనే తనను డెవలప్ చేయాలనేది కాదు మేడం. ఇంకొకటి మన యూనివర్సిటీ నుంచి దగ్గర మోర్ దెన్ 1500 లాయర్స్ ఉన్నారు మేడం ఓవరాల్ ఇండియా. వాళ్ళందరూ ఏంటి బీటెక్ అని వచ్చిన వాళ్ళు ఉంటారు దాని మీద చాలా మంది. అంటే ఏంటంటే స్టూడెంట్ స్కిల్ ఎప్పుడు ఎట్లా అలవాటు అవుతుందో చెప్పలేము. సో స్టూడెంట్ బీటెక్ చేశాడు, తర్వాత లా సైడ్ వెళ్ళాడు. ఎక్సెప్ట్ సుప్రీం కోర్ట్ తప్ప అన్ని కోర్సులో మన వాళ్ళు జడ్జెస్గా కూడా ఉన్నారు మేడం, హైకోర్ట్స్లో కూడా. సో దట్ ఈస్ ద క్రెడిబిలిటీ మేడం. అంటే మేమేదో స్టూడెంట్ ఒక దాంట్లోనే వచ్చాడు ఆ స్ట్రీమ్లోనే కంటిన్యూ చేయాలని కాదు మేడం. ఏంటంటే తనకు సివిల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది, దానిపైన ఫోకస్ చేపిస్తాము. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన స్టూడెంట్కి గ్రోత్ అనేది ఇస్తాం మేడం. సో అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తాం మేడం. ఎస్ మెయిన్ థింగ్. ఇంతియాజ్ గారు, ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీలు ఎలా ఉంటాయంటే కనుక ఒక స్టూడెంట్ని జాయిన్ చేయడం వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వన్స్ స్టూడెంట్ జాయిన్ అయ్యాక ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. బట్ మీ కన్సల్టెన్సీ నుంచి ఒక స్టూడెంట్కి ఏ విధంగా మోరల్ సపోర్ట్ ఇస్తారు, ఏ విధంగా? ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఉత్తరాంచల్ యూనివర్సిటీ కన్సల్టెంట్ కాదు మేడం. ఓకే, నేను యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్, సో యూనివర్సిటీ డైరెక్ట్ ఎంప్లాయ్. సో మీరు కన్సల్టెంట్ అనేది ఆ థింగే మీరు అవుట్ ఆఫ్ ఈక్వేషన్ తీసేసేయండి. ఓకే, మీరు చెప్పినట్టు వేరే యూనివర్సిటీస్లో జాయిన్ చేసేస్తారు, వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ థింగ్ ఏంటంటే అడ్మిషన్ ఇప్పించడం వరకే. మన యూనివర్సిటీలో అట్లా కాదు మేడం. స్టూడెంట్కి మోరల్గా, మెంటల్ కావాల్సిన సపోర్టు, తనకి ఎడ్యుకేషన్ కావాల్సిన సపోర్టు, ఓకే, ఫీజెస్ పరంగా ఏదైనా కావాల్సిన సపోర్టు, అది అనేది 4 years మేము ఏదో ఈరోజు జాయిన్ చేసి రేపు వెళ్ళిపోవడం అనేది ఉండదు మేడం. ఓకే, 4 years వాళ్ళకి ప్రతి విషయంలో మనం సపోర్ట్ అనేది ఇస్తాం మేడం. పేరెంట్స్తో మేము మాట్లాడతాం, ఏదైనా వచ్చినా కానీ మేము స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఇస్తాం, మానిటర్ చేస్తాము. వాళ్ళకి మెంటర్స్ ఉంటారు, పర్సనల్గా నేను కూడా ఉంటాను. ఓకే, వాళ్ళు కూడా వన్స్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు, యూనివర్సిటీలో ఏమంటారు అడ్మిషన్ తీసుకున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నా నెంబర్స్ ఉంటాయి, వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మనం అటెండ్ చేస్తాము. ప్రొఫెషనల్గా వాళ్ళకి ఏ పరంగా కెరియర్ గ్రోత్ కావాలనేది కూడా మేము సపోర్ట్ చేస్తాం మేడం. అది డెఫినెట్లీ అది మీకు ఆటోమేటిక్గా స్టూడెంట్స్, మీరు ప్రీవియస్ స్టూడెంట్స్ని ఎవరన్నా అడిగితే తెలుస్తుంది మేడం. ఓకే, ఇంతకుముందు స్టూడెంట్స్ కూడా చాలా మంది చెప్పారు డైరెక్ట్గా ఇంతియాజ్ గారితోనే మాట్లాడతాము అని చెప్పి, వాళ్ళు అలా ఇంట్రెస్ట్ చూపించడం ఇలాంటివి ఆల్రెడీ చూసాం మనం. ఓకే మేడం, అది ఎందుకంటే ఆబ్వియస్గా స్టూడెంట్కి అంత దూరం వచ్చాక పేరెంట్స్ అనేవాళ్ళు ఇంత దూరం ఉంటారు, మనం ఆ సపోర్ట్ అనేది మనం ఇవ్వాలి అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను మేడం. ఇంతియాజ్ గారు, మీ యూనివర్సిటీ నుంచి ఒక తెలుగు అబ్బాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? యా మేడం, దిస్ ఈస్ రైట్ థింగ్. యాక్చువల్లీ తన పేరు వచ్చేసి పూజిత్ అమర్ మేడం. తను రాజమహేంద్రవరం, రాజమండ్రి దగ్గర తను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి 1 yearకి ఇంటర్న్షిప్గా సెలెక్ట్ అయ్యాడు మేడం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనేది వరల్డ్లోనే టాప్ 5 యూనివర్సిటీస్లో ఒకటి అనమాట. అప్పుడు ఐఐటీస్ అవన్నీ ఎట్లా దానికంటే టాప్ అల్ట్రా లెవెల్లో ఉంటుంది మేడం. అంటే ఇండియా మొత్తంలో హార్డ్లీ ఇయర్కి ఒక 3-4-5 స్టూడెంట్స్ మాత్రమే అట్లా సెలెక్ట్ అవుతారు అనమాట. దాంట్లో ఐఎమ్ ప్రౌడ్ దట్ మన తెలుగు స్టూడెంట్, మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ స్టూడెంట్ అండ్ మన తెలుగు స్టూడెంట్ దానికి సెలెక్ట్ అయ్యాడు. అంటే తనకు స్కాలర్షిప్ కూడా వాళ్ళే ఇస్తారు మేడం. ఇయర్ 2.5 lakhs వరకు స్కాలర్షిప్ ఇస్తారు, ఆ ఇంటర్న్షిప్ సపోర్ట్ చేస్తారు. సో ఏంటంటే యూనివర్సిటీ అనేది ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ప్లేస్ అవుతుందంటే స్టూడెంట్ దగ్గర టాలెంట్ ఉంది, షైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి? యూనివర్సిటీ. సో మేము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము. సో స్టూడెంట్కి డెఫినెట్లీ 70-80% స్టూడెంట్ టాలెంట్ మేడం. ఓకే, అక్కడ పూజిత్ అమర్ అనే కేసులో అబ్బాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి తన దగ్గర టాలెంట్ ఉంది, ఏ పాత్రలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది మేము షైన్ చేసాం మేడం. అది సో దట్ ఈస్ అంటే రేరెస్ట్ థింగ్ అండ్ సో హ్యాపీ మేడం ఫర్ దట్. నిజంగా గ్రేట్ అండి. అంటే ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి దాంట్లో సెలెక్ట్ కావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అవును. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒకసారి అడ్మిషన్స్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా మేడం, మనము యాక్చువల్లీ మన
మన కౌన్సిలర్స్ ఉంటారు మేడం. ఓకే, మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫీ స్ట్రక్చరు, ఎంతమంది స్టూడెంట్స్, ఎట్లా ఉంటుంది, ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి, విజిటింగ్ ఎట్లా తీసుకెళ్తారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు అంతా ఓకే అనుకుంటే మీరు ఫర్దర్గా వాళ్ళతో కౌన్సిలర్తో మాట్లాడుకొని మీరు తీసుకోవచ్చు మేడం అడ్మిషన్. సో సప్ ఒకవేళ స్టూడెంట్ డైరెక్ట్గా మీతో మాట్లాడాలి, వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా? యా మేడం, నాతో డైరెక్ట్గా అంటే మన కౌన్సిలర్స్ మీరు ఆటోమేటిక్గా కాల్ చేసినప్పుడు కౌన్సిలర్స్కి మీరు అడగొచ్చు మేడం. కౌన్సిలర్స్ సరే కొంచెం ఇంతే సార్తో మాట్లాడాలి అనుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా మాకు కాల్ కాన్ఫరెన్స్లో తీసుకుంటారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ ఐ విల్ క్లారిఫై మేడం. ఓకే. అప్పుడు మీకు ఓకే, మీకు అంటే మీకు రియాలిటీ ఇంకా ఏమైనా తెలియాలనుకుంటే ఈవెన్ ఆస్క్ మీ, నేను క్లారిఫై ఇస్తాను. అక్కడే ఉంటాను కాబట్టి మ్యాక్సిమము మీకు మొత్తం A to Z నేను మానిటర్ అనేది చేస్తాను మేడం, ప్రాబ్లం లేదు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ మనం ఈ ఎపిసోడ్ త్రూ ఒక క్లారిటీ ఇచ్చినాం అని అనుకుంటున్నాం. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా అడ్మిషన్కి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా సేమ్ అదే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంతియాజ్ గారు.